హలో ఫ్రెండ్స్, పెహల్గామ్ ఎయిర్పోర్ట్ అండి ఇది. ఇక్కడ నుంచి అమర్నాథ్కి చేరుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. మేము వెళ్ళింది 8 ఫ్యామిలీస్ వరకు వెళ్ళాము. సో అక్కడ మనం గ్రూప్గా వెళ్ళినప్పుడు మనం ఎయిర్పోర్టు హెలికాప్టర్లో ఎక్కడానికి గ్రూప్గా టికెట్స్ అయితే రావాలి, వెయిట్ బ్యాలెన్స్. సో అక్కడికి పోయి హెలిప్యాడ్ మీద ఇవ్వాలన్నమాట. వెయిట్ని బట్టి వేస్తూ ఉంటారనమాట. సో అమర్నాథ్కి చేరుకోవాలంటే ముందుగా హెలిప్యాడ్ ఎక్కాలి. 6 మెంబర్స్ని అట్లా ఎక్కిస్తూ ఉంటాడు. వాతావరణం మారకూడదండి. వాతావరణం మారితే కనుక మళ్ళీ ఆఫ్ చేసేస్తూ ఉంటాడనమాట. సో లక్ కూడా ఉండాలి. మేము హెలికాప్టర్లో ఎక్కాము. మా వారు ఒక దాంట్లో పడ్డారు, నేను ఒక దాంట్లో పడినామన్నమాట. అట్లాగా ఒక పక్కన భయమేస్తూ ఉంటుంది, ఒక పక్కన అమర్నాథ్కి వెళ్తున్నామని చాలా అంటే చాలా ఆనందంతో వెళ్తూ ఉన్నాము. ఇక్కడికి మేము రీచ్ అయిపోయామండి. రీచ్ అయ్యేటప్పటికి మ్యాక్సిమం 4 అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా అమర్నాథ్కి వాతావరణం మారిపోయిందండి. సో ఇంకా ఎలవ్ లేదనమాట ఆ రోజు. అందుకని గుడారాల్లో నైట్ స్టే చేయాల్సి వచ్చిందనమాట. ఇవి చూస్తున్నారు కదండి, ఇక్కడున్న గుడారాలన్నమాట. గుడారాల్లో కూడా బెడ్స్ ఉంటాయండి, 6 బెడ్స్ అలా ఉంటాయి. సో చూడండి, చీకటి పడిపోయిందనమాట. ఫుడ్ అంతా కూడా మనకి ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ వాళ్ళు అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారండి. ఫుడ్కి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి. చాలా వేడివేడిగా అయితే అన్నం పెడతారు. చాలా బాగుందండి. కాకపోతే బాత్రూమ్స్కి అది వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాం. అక్కడ చాలా కూల్ ప్రదేశం కదా, ఎత్తైన ప్లేస్ అనమాట అండి ఇది. నైట్ ఇంక గుడారాల్లోనే స్టే చేయాల్సి వచ్చింది. ఫుల్లు వర్షం అనమాట అండి. ఆ రోజంతా నైట్ గుడారాల్లో ఉన్నాము. నెక్స్ట్ మార్నింగ్ తెల్లవారిన తర్వాత 7 అనేది అమర్నాథ్కి బయలుదేరాము. ఇలా డోలీస్ కట్టించుకోవచ్చు. మేమైతే డోలీస్ కట్టించుకున్నాం, నేను, మా హస్బెండ్, ఇంకా మా బ్యాచ్, మా అన్నయ్య గారు, మొత్తం బ్యాచ్ అందరూ కూడా. కొంతమంది గుర్రాల్లో వెళ్తారు. చాలా చిన్న దారి ఉంటుందండి, చాలా సన్నగా ఉంటుంది. కొంతమంది నడిచి వెళ్తున్నారు. చూశారు కదండి, ఇదంతా కూడా చాలా సన్నని ప్రదేశం అనమాట. డోలీ మీద అయితే రిస్క్ ఉండదని చెప్పి మేమైతే డోలీస్ కట్టించుకున్నాము. అమర్నాథ్ దర్శనానికి వెళ్తూ ఉన్నాము. ఇది మనకి జమ్మూ కాశ్మీర్లో హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న పవిత్ర గృహ అండి ఇది. ఇక్కడ శివుడు మంచులింగం రూపంలో సహజంగా ఏర్పడతారు. ఇక్కడ శివుడు అమరత్వ రహస్యం పార్వతికి చెప్పిన ప్రదేశం అండి ఇది. ఈ రహస్యం విన్న పావురాలు కూడా ఇప్పటికీ గుహలోనే ఉన్నాయి. అవి జంట పావురాలు అన్నమాట. మేము పావురాలను అయితే జంట పావురాలను చూసాము, దర్శనం చేసుకున్నాము. కాకపోతే అక్కడ సెల్స్ ఎలవ్ చేయరు కాబట్టి మనం వీడియోలో చూపిద్దామన్న అవకాశం లేదు. ఇది చూడండి, అమర్నాథ్ మంచు శివలింగానికి చేరుకున్నాం అన్నమాట. దర్శనం అయినాక వీడియోస్, ఫొటోస్ అట్లా తీసుకున్నాము. ఇదంతా కూడా డోలీలో తీసుకెళ్ళిన వాళ్ళు అక్కడే ఉంటారు. మళ్ళీ మనం రిటర్న్ తీసుకొచ్చే వరకు వాళ్ళదే బాధ్యత అన్నమాట. కాశ్మీర్ శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. 3888 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనే కోరుకునే అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం అండి ఇది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, మాటలు లేవండి. ఇది అమర్నాథ్ క్షేత్రం అన్నమాట. ఇవి దర్శించుకోగానే చాలా అంటే చాలా ఆనందం వచ్చేసిందండి. అన్నీ మర్చిపోయాం అన్నమాట. ఇది రిటర్న్ తిరుగు ప్రయాణం అన్నమాట. మళ్ళీ డోలీస్తోనే తిరిగి వచ్చేసి మళ్ళీ అదే రోజు హెలిప్యాడ్లో పెహల్గామ్కి చేరుకున్నాం అన్నమాట. ఇదంతా కూడా బ్యాచెస్ కింద వెళ్ళాం కదా, అట్లాగా. ఇది గుడారం దగ్గర ఫోటో అండి ఇది. ఇదంతా కూడా అమర్నాథ్ ఆలయం దగ్గర అనమాట అండి. ఇదంతా కూడా వీడియో చూడండి, లొకేషన్ జస్ట్ చుట్టూ ఒకసారి తిప్పాము. ఇదంతా కూడా మనకి అమర్నాథ్ ఆలయం, శివుడి దర్శనం దగ్గర ఇదంతా చుట్టూ మంచు ప్లేస్ అండి. వాళ్ళందరూ కూడా డోలీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. పాపం డోలీ వాళ్ళు మెట్లు ఎక్కకుండా పైన మెట్ల వరకు కూడా తీసుకెళ్ళిపోయారండి, అసలు ఏ అలసట లేకుండా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. శివ దర్శనం అవ్వగానే ఇంకా ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. మంచు శివలింగం అనమాట. అది 6 మంత్సే ఉంటుందండి, 6 మంత్స్ క్లోజ్లో ఉంటుంది అనమాట. శివయ్య, ఓం నమ శివాయ. ఇది శివలింగం అండి అమర్నాథ్ ఆలయానికి.
ఇక్కడ మా వారు ఎవరికాళ్ళే డోలీలు సపరేట్గా కట్టించుకున్నామండి. కంప్లీట్ చేసుకున్నామండి. చాలా 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 ఆనందంగా వెళ్ళిన మెంబర్స్ అందరం కూడా చాలా సంతృప్తిగా అమర్నాథ్ ఆలయం దర్శించుకొని జంట పావురాలను చూసి మొత్తానికి కంప్లీట్ చేసుకున్నామండి. ఓం నమః శివాయ.